జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. థ్యాంక్ యూ స్మైలీ. విరాజ్ చైత్రల బంధాన్ని మనసుతో అర్థం చేసుకున్నావు. వాళ్ళు కలకాలం కలిసి ఉండాలని ప్రయత్నిస్తున్నావు. సరే స్మైలీ, ఏదైతేనే సమస్య సాల్వ్ కావాలి అంతే. అయినా మనం ఎంత ప్రయత్నించినా ఏది జరగాలో అదే జరుగుతుంది. తెల్లవారితే అన్నీ తెలుస్తాయి కదా. పదండి. ఏంటి స్మైలీ ఇది? సర్ది చెప్పమని చైత్రను పంపించావా? మరి ఆనంద్ గారితో ఏం చెప్పగలను అత్తయ్య గారు? లోపల మధుర మనకిచ్చిన సాక్ష్యాన్ని చెల్లుబాటు చేసే పనిలో ఉంది. అది కనిపెట్టుకుని ఉండటానికి ఇక్కడికొచ్చాను. మరి ఆ విషయాన్ని ఆయనతో ఎలా చెప్పాలి చెప్పండి? స్మైలీ, ఈ విషయంలో జరగరాంది ఏదైనా జరిగి కొత్త సమస్యలేవి విరాజ్ మెడకి చుట్టుకో కదా. ఏ సమస్య చుట్టుకున్నా అవి చైత్ర మెడకి చుట్టుకుంటాయి అత్తయ్య గారు. పిన్ని ఏది ఎప్పుడు ఎలా చేయాలో అన్ని పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఇక్కడ పిన్ని టార్గెట్ చైత్ర. మీరు రిలాక్స్డ్ గా ఉండండి. అంతా పిన్ని చూసుకుంటుంది. మీకేమి కావాలో అదే జరుగుతుంది. లేకపోవడం ఏంటి? అంతే కదండి, ఈ ఫోన్ లో ఏదో వీడియో రికార్డ్ చేసింది. ఇది ప్లే చేయి. చూడండి. మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలీదు. ఎందుకంటే చైత్ర వల్లే నా ప్రాణాలు వదిలే పరిస్థితి నాకు ఇప్పుడు వచ్చింది. దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, నేను కనుక పోతే నా బిడ్డని అనాథని కానివ్వకండి. నా బిడ్డకి తండ్రి అయిన విరాజ్ ఎక్కడ తన జీవితంలో నాకు స్థానం ఇస్తాడో అని నా మీద కక్ష పెంచుకుంది. విరాజ్ తనకు దక్కడు అన్న కోపంతో తను నన్ను చంపడానికైనా వెనకాడను అంటుంది. ఏంటి వీడియో? చైత్ర ఇలాంటి పని చేయడం ఏంటి? నాకు కూడా అదే అర్థం కావడం లేదు బామ్మగారు. గదిలో కూడా అమ్మాయి లేదు. చైత్ర ఇలాంటి పని చేయడం ఇంపాసిబుల్. ఏదో పొరపాటు జరుగుతుంది. ఇంకా పొరపాటు జరగడం ఏంట్రా ఆనంద్? నిన్న అది మధురతో పెట్టుకున్న వాదాన్ని బట్టి చూస్తే ఇంత పని చేసింది అండంలో ఏ అనుమానమూ అక్కర్లేదు. ఎక్కడికెళ్ళిందో ముందు పోలీసులకి ఫోన్ చెయ్యి. ఈ ఘోరం ఈ ఇంటికి విరాజ్ మెడకి చుట్టుకోకముందే దాన్ని ముందు పోలీసులకు అప్పగించాలి. దాని మూలంగానే ఈ ఇంటికి ఎప్పుడూ లేని దరిద్రం పట్టింది. ఆనంద్, ముందు పోలీసులకి ఫోన్ చేయరా. అమ్మా, అది కాదు. ఏమ్మా, పని పూర్తి చేసుకొని వచ్చావా? అత్తయ్య, ఛీ, నోర్మోయ్. అత్తయ్య అంట అత్తయ్య. ఎంత ఘోరం చేశావే దుర్మార్గురాలా. ఆ వీడియో చూస్తే కాని నీ రాక్షసత్వం ఎలాంటిదో తెలుసుకోలేకపోయావు. ఏమంటున్నారు? అసలు ఏం చూశారు? చైత్ర, నీ గదిలో ఈ ఫోన్ ఉంది, మధుర లేదు. ఈ ఫోన్ లో చూస్తే మధుర తను రికార్డ్ చేసిన వీడియో ఉంది. నువ్వు నన్నేమీ చేయలేవు మధుర. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. తెలుసా? అయితే సరే చైత్ర, రేపు ఏం జరగబోతుందో కూడా చూద్దులే.
ముందు నువ్వు ఈ పాలు తాగు. చైత్ర, తల్లికి మాత్రమే ఆ పాలిస్తే ఎలా? పాపం బిడ్డ కూడా ఆకలితోనే ఉంటుంది కదా. అవును కదా కన్నయ్య. మధుర అంటే ఆకలికి తట్టుకోగలదేమో కానీ పాపం పసిబిడ్డ ఎలా తట్టుకోగలదు? అయ్యో పాపం. పాలు పాపకి తాగిస్తే ప్రశాంతంగా నిద్రపోతుంది కదా. వద్దు, నా బిడ్డకు ఆ పాలు తాగించొద్దు. ఏ పాలే కదా, తాగిస్తే ఏంటి? అది 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 ఏది చెప్పు. అది మధు, తప్పుకో. పాప పాలు తాగాల్సిందే. చైత్ర, నువ్వు కానీ. వద్దు వద్దు, ఈ పాలు నా పాపకి తాగించొద్దు. ఏ ఎందుకు తాగించకూడదు? పాప పాలు తాగాల్సిందే. ఇటివ్వు. వద్దు, అరే వద్దు, ఈ పాలు తాగించి నా పాపను చంపొద్దు. చంపడమా? అర్రే, పాపకి పాలు పడతామంటే చంపొద్దు అంటున్నావేంటి? ఆ పాలల్లో విషం కలిసింది. ఏం మాట్లాడుతున్నావు మధుర? ఆ పాలు తీసుకొచ్చింది నేనే. దాంట్లో నేనేమి నువ్వు కలపలేదు, నేనే అందులో విషం కలపమని చెప్పాను. నా బిడ్డ కోసం మిమ్మల్ని విడదీయాలని చూశాను. ఇప్పుడు నా బిడ్డకి ఈ పాలు తాగిస్తానంటే నేనెలా ఉండగలను? వద్దు చైత్ర, ప్లీజ్. మధుర, ఈ పాలు నువ్వు విషం కల్పమని చెప్పిన పాలు కాదు. నీ వెనకున్న కుట్రేంటో తెలుసుకుందామని పాపని ఇలా అడ్డు పెట్టుకున్నాం. ఆ పాలు మంచివే, ప్రశాంతంగా తాగించు. హాస్పిటల్లో ఆపరేషన్ జరగాలిగా. మళ్ళీ ఆపరేషన్కి 6 గంటల ముందు నుంచి ఏమీ ఇవ్వకూడదు. ఇప్పుడే తాగించు. ఆపరేషన్ ఏంటి విరాజ్? ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేసే వచ్చాను. ఈ రాత్రికి పాపకి ఆపరేషన్ జరుగుతుంది. ఏంటిలా రివర్స్ అయింది? నేనేదో ఆ చైతన్య బురికంపం ఎక్కిద్దామని స్కెచ్ చేస్తే క్లైమాక్స్ లో అసలు ఈ ఊహించని ట్విస్ట్ ఏంటి? ఇంత గ్యాప్ లో తప్పించుకున్నాను కానీ లేదంటేనా పంచపడి పళ్ళు రాలిపోయేవి. అయినా నా దరిద్రం కాకపోతే ఏంటిది? దానికి బతికే లేకుండా చేద్దామని సవాల్ విసిరి చివరికి అమ్మయ్యా బతికి బయటపడ్డాన్రా దేవుడా అని సరిపెట్టుకుని సంబరపడాల్సొచ్చింది. స్మైలీ
కానీ నీ దరిద్రం ఏంటంటే ఆ ప్లాన్ నీకే రివర్స్ అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే కిచెన్ లో నుంచి నువ్వు పాలు తీసుకొచ్చి నా చేత ఒక పాపం చేపించాలని చూసావే, అప్పుడు పూర్తిగా విషయం ఏంటో అర్థమైంది. అయినా నేను నీ ముందు బయటపడలేదు. ఎందుకు? నిజమేంటో బయట పెట్టడానికి. అందుకే నువ్విచ్చిన పాల గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయాను. పాపం చాలా సంబరపడిపోయి ఉంటావు. చైత్రని ఉరికంబం ఎక్కించబోతున్నాను, ఇంకే ఉంది జీవితంలో గెలిచేశాను అని. ఓసే పిచ్చి మొహందానా, ఒకరి కీడుని కోరుకున్నప్పుడే నువ్వు ఓడిపోయావని అర్థం. ఇంకంటే నువ్వు గెలిచేది. చూడు, నువ్వు నా ప్రాణం తీయాలని చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అని నాకు బాగా తెలుసు. అయినా నువ్వేదో చేస్తావని నేనేం భయపడ్ను. ఎందుకో తెలుసా? ఈ ప్రాణం నా కన్నయ్యని విడిచి ఎక్కడికి వెళ్ళదు. నీలాంటి వాళ్ళు ఎందరొచ్చినా మా ఇద్దరిని విడదీయలేరు. ఇక నీ నాటకాలన్నీ కట్టిపెట్టి బుద్ధిగా వెళ్లి మొగుడితో కాపురం చేసుకో. నీ బతుకుకి ఒక విలువైన దక్కుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రామాలతో టైం వేస్ట్ చేసుకోకు. నావి పిచ్చి డ్రామాలా? మరి మీరు చేసినవేంటి? డ్రామాలు కాదా? వాళ్ళ దగ్గర విగ్రహం లేకపోయినా ఉన్నదని నన్ను నమ్మించి వేషాలు వేసి నాటకాలు ఆడింది ఎవరు? మీరు కదా? విగ్రహం పేరుతో నన్ను నమ్మించి చిత్రహింసలకి గురి చేశారు. లేని విగ్రహం కోసం నాకు నరకాన్ని చూపించారు. నన్ను నమ్మించి నమ్మించి వెర్రిదాన్ని చేసి ఆడించారు. చావుని కళ్ళ ముందు చూపించారు. అలాంటి మిమ్మల్ని అంత సులభంగా ఎలా వదులుతాననుకున్నారే? మై లవ్లీ పోగో. ఎస్ బాస్. జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేరయా. వావ్, వాట్ ఏ రొమాంటిక్ సాంగ్. సే నిన్న తగలయ్యా, ఇది రొమాంటిక్ సాంగ్ కాదే, సాడ్ సాంగ్. ఓ, మీరు పాడితే చాలా రొమాంటిక్ గా ఉంది. ఐ లైక్ ఇట్. విరాజ్ నంబర్ కాల్ చెయ్యి. సార్, వాట్ యు సేయింగ్? కరెక్ట్ గానే చెప్పాను. ఆ విరాజ్ కాల్ చెయ్యి. ఆ విరాజే ఈ రోజు మన గెస్ట్. వావ్, విరాజ్ మన గెస్టా? వావా, నీకు బాస్ నేను, నన్ను మాత్రమే వావ్ అనాలి. దట్ బాయ్ ఇస్ రాక్ స్టార్ కదా, దట్స్ వై ఐ ఫెల్ట్ ఎక్సైటెడ్. రాక్ స్టార్ కాదే, సూపర్ స్టార్ వచ్చినా నన్ను మాత్రమే ఎక్సైటింగ్ గా ఫీల్ అవ్వాలి, లేదంటే పీక పిసుకుతా. మై లవ్లీ పోగు కాల్ చేయి. ఓకే బాస్. ఏదో ఒక విధంగా మధుర సమస్య నుంచి గట్టెక్కేశాం కన్నయ్య. ఆ విఠల్ని ఇండియాకి రప్పించి ఈ సమస్యని సాల్వ్ చేసే సాక్ష్యాన్ని దక్కించుకోవాలి. అప్పటి వరకు ఇలా మనకి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంటుంది. మన ఇద్దరిని దూరం చేయాలని అమ్మ మనసులో ఉన్నంతకాలం అత్తయ్య స్మైలీల చెత్త ఆలోచనలకు హద్దుండదు. ఒక సమస్య దాటగానే మరొక కొత్త సమస్య సృష్టించడానికి రెడీ అయిపోతూ ఉంటారు. రావణాసురుడి తలల్లాగా వాళ్ల తప్పుడు ఆలోచనల్ని మనం తెగ నరికినా మళ్ళీ కొత్త ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎంతకైనా తెగిస్తూనే ఉంటారు. ఇట్స్ రింగింగ్. స్పీకర్ ఆన్ చేయి. హలో. హాయ్ మై డియర్ పార్ట్నర్, హౌ ఆర్ యూ? హూ ఇస్ దిస్? విఠల్, యువర్ పార్ట్నర్. చెప్పు విఠల్. ఏంటి పార్ట్నర్, పార్ట్నర్ అన్నానని షాక్ అవుతున్నావా? ఇప్పుడు మనం కలిసి బిజినెస్ డీల్ చేస్తున్నాం కదా, సో యు ఆర్ మై పార్ట్నర్. సోదాపి విషయం చెప్తావా? ఎంతైనా నీ లైఫ్ నే సెటిల్ చేయడానికి ముందడుగు వేసిన వాడిని. నీతో నాకు ఆ మాత్రం చనువు లేకపోతే ఎలా? అందుకే
ఇష్టంగా పార్ట్నర్ అని ముద్దుగా పిలుచుకుంటున్నాను. నువ్వు ఇండియాకి వచ్చావా? ఎస్ పార్ట్నర్. మరి నీ సమస్య సాల్వ్ చేయాలంటే రావాలి కదా. ప్రాబ్లం ఏమీ ఉండదులే. అనయ్య విఠల్ ఇండియాకి వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు. అవునా? డీల్ ఏదో మాట్లాడాలని పిలిచాడు, వాడి దగ్గరికి వెళ్తున్నాం. డీలా? ముందే ఏదో మాట్లాడా ఉన్నావు కదరా, మళ్ళీ ఇదేంటి? తెలీదన్నయ్య, కానీ ఇప్పుడు వాడిని కలవకపోతే అవకాశాన్ని మిస్ చేసుకున్న వాళ్ళం అవుతాం. వాడి ఆలోచన ఏదైనా కావచ్చు, కానీ మనం అనుకున్న చేయాలంటే వాడిని ముందు కలవాలి. ఓకే విరాజ్, బట్ ఎమోషన్లో ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు. షూర్ అన్నయ్య, జాగ్రత్త. వెళ్ళొస్తాం ఆనంద్ గారు. చైత్ర గారు, ఒక్క మాట. విరాజ్తో కూడా నువ్వే ఉంటావు కాబట్టి విరాజ్ ఎమోషన్ని నువ్వే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు తీసుకునే చిన్న నిర్ణయం కూడా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దాన్ని మనం ఊహించలేం కూడా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాడి గురించి స్టడీ చేసిన తర్వాత తెలిసింది. అన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండే మా తాతయ్యను కూడా వాడు చాలా ఈజీగా మోసం చేయగలిగాడు. విరాజ్ జాగ్రత్త. ఓకే ఆనంద్ గారు. కరోనా లాగే నేను చేసే బిజినెస్ కూడా నాకు చాలా నేర్పించింది పార్ట్నర్. చేతికి శానిటైజర్ రాసుకోవడం ఎంత ముఖ్యమో ఇలాంటి విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా నాలాంటి బిజినెస్ మనకి చాలా అవసరం. దీన్ని ప్రికాషన్స్ అనరు, పిరికితనం అంటారు. నువ్వేమైనా అనుకో పార్ట్నర్, నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఇదేంటో తెలుసా? సీతారత్నం ఏ తప్పు చేయలేదని తెలపబడే సాక్ష్యాధారం. మై డియర్ పోగో, బాస్ ఆ కెమెరా ఆన్ చేయి. రికార్డ్ చేయి. నేను చెప్పేది వాళ్ళకి ఎవిడెన్స్ గా కావాలి కదా. ఓకే సార్. నమస్కారం, నా పేరు విఠలరావు. సీతారత్నం గారు నేను ఒకే కంపెనీలో పనిచేసేవాళ్ళం. సీతారత్నం గారు వ్యాపార పరంగా నాకు నా పార్ట్నర్కి అడ్డొస్తుండటంతో ఆ కారణంగా ఆవిడని ఎలా తప్పించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఆవిడ బ్రతుకు మీద నేను వేసిన మచ్చ. తను మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడికి సంబంధం లేకుండా నేను అటెండ్ అయ్యాను. అలాగే తన పేరు నా పేరు మీద రూమ్స్ బుక్ అయ్యేలాగా ఏర్పాట్లు చేసేవాడిని. తనని పూర్తిగా అడ్డు తొలగించాలి అనుకున్న రోజున తన గదిలోకి బ్యాక్యార్డ్లో నుంచి వెళ్ళాను. ఇదే కదా మీకు కావలసిన ఎవిడెన్స్. సేఫ్టీ. ఇంకేంటి పార్ట్నర్, ఇప్పుడు బిజినెస్ డీల్ మాట్లాడుకుందామా? ఏంటిదంతా? మీకు క్లారిటీ కోసం పార్ట్నర్, ఇప్పుడు మీరు నాకున్న చిన్న కోరికను తీర్చాలి. అదేంటో నీకు ఫోన్లో చెప్పాను. రాయల్ ఈవెంట్ పార్టీ. ఆ పార్టీకి నేను ఎలాగైనా అటెండ్ అవ్వాలి. దానికి సంబంధించిన పాస్ నాకు మీరే తెచ్చివ్వాలి. అప్పుడు ఈ ఎవిడెన్స్ మీ సొంతం చేస్తాను. ఈ లాకర్తో సహా మీ చేతుల్లో పెడతాను. ఏంటి, ఓ పాస్ కోసం వేల కోట్ల ఆస్తిని వదులుకొని వీటిని ఇస్తానంటుంటే నమ్మశక్యంగా లేదు కదా? ఎలా నమ్మాలి నిన్ను? అదే కదా చెబుతున్నాను.
ఈ విఠలరావు ఏదైనా బిజినెస్ గానే డీల్ చేస్తాడు. నీతో మామూలుగా డీల్ చేస్తే నీ కంపెనీలో వాటా, కానీ నేను అక్కడికి వెళ్తే పైకి పార్టీ, లోపల క్యాసినో. ఇండియాలో ఉండే ఎంటైర్ టాప్ బిజినెస్ మెన్, పొలిటీషియన్స్, ఓ రేంజ్ సెటప్ పీపుల్. అక్కడ నేనేం చేయగలనో అది చెయ్యాలి. అందుకే ఆ పాస్ కోసం చూస్తుండగా ఇప్పుడు ఒక అవకాశం ఉందని ఆ ప్రోగ్రాం గురించి తెలిసింది. ఇక్కడి నుంచి పాస్ గెలవాలి అంటే అంత ఈజీ కాదు. బెస్ట్ కపుల్ గా గెలవాలి. ఆ బెస్ట్ కపుల్ మేమైతే కాదు, మీరైతే ఖచ్చితంగా గెలవగలరని నా నమ్మకం. మీరిద్దరూ ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి బెస్ట్ కపుల్ గా విన్ అయి ఆ పాస్ నాకిస్తే ఈ ఎవిడెన్స్ అన్నీ మీ సొంతం. అంతేకాదు, నా లైఫ్ టైంలో నేను స్పెండ్ చేయాలని కలల కన్నా సెలబ్రిటీ క్వీన్స్ అంతా అక్కడికి వస్తున్నారు. అందుకే నాకు ఆ పార్టీ అంత స్పెషల్. ఒకవేళ నువ్వు మాట తప్పితే? నేను బ్యాడ్ బిజినెస్ చేస్తాను గానీ బిజినెస్ లో ఏమాత్రం బ్యాడ్ చేయను. డౌట్ అక్కర్లేదు. అందుకేగా మీ కళ్ళ ముందే వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టాను. డోంట్ వరీ పార్ట్నర్, బీ హ్యాపీ. ఓకే, సో లెట్స్ మూవ్. మీతో కలిసి లంచ్ చేయాలని ఆకలితో ఎదురు చూస్తున్నాను. కమాన్ రండి. తొలిరేయి. టైమ్ ఈజ్ అప్. ఏంటి ఆదర్శ్ గారు, తొలిరేయా? మీ పార్ట్నర్ కళ్ళల్లో కనపడింది. అంకిత గారు, మీరే చెప్పండి మీ పార్ట్నర్ కి. తొలి చూపు. తొలి చూపా? తొలి చూపుని కాస్త తొలిరేయిగా మార్చేశారా ఆదర్శ్ గారు? ఓకే, రాంగ్ ఆన్సర్. సో సారీ, మీరు డిస్క్వాలిఫై అయిపోయారు. వెళ్ళి కూర్చోండి. అది కూడా చెప్పలేకపోయావు. ఓకే, ఇక నెక్స్ట్ కపుల్ పిలుద్దాం. మిస్టర్ పృథ్వీ అండ్ మహాలక్ష్మి. మీరు ఒక చిట్టి తీయండి. అందాల రాక్షసి, కానీ నేను మాత్రం నీ పాలిట బ్రహ్మ రాక్షసినిరా. ఎలా కనిపెట్టావురా బద్మాష్? పృథ్వీ గారు, రియల్లీ ఆసమ్ అండి. మీ వైఫ్ కళ్ళల్లో ఏముందో చాలా ఈజీగా కనిపెట్టేశారు. పర్ఫెక్ట్ కపుల్ పోటీకి మీరు అర్హత సాధించారు. వాడి బొంద, నా కళ్ళలో ఏముందో నిజంగా వాడికి తెలిస్తే గుండాగి చస్తాడు. ఏదో ఫ్లోలో వర్కౌట్ అయినట్టుంది. సరే చూద్దాం వీడి ఆట ఎంతవరకు సాగుతుందో. కంగ్రాచులేషన్స్ పృథ్వీ గారు అండ్ మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. మీరు పాల్గొనబోయే నెక్స్ట్ లెవెల్ గేమ్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మహి, వన్స్ అగైన్ మహి, కూర్చో.
పృథ్వీ గారు, మీరు మామూలు గ్రేట్ కాదు. అసలు నా కళ్ళల్లో ఏముందో ముందే ఆన్సర్ తెలిసినట్టు టప్పేమని చెప్పేశారు. ముందు తెలుసు కాబట్టి చెప్పానే. అంటే నా రియల్ లైఫ్ లో కూడా యువర్ మై అందాల రాక్షసి కదా. ఎందుకో నీ కళ్ళని చూస్తే అనిపించింది. చెప్పేశాను. దట్స్ ఇట్. నెక్స్ట్ కపుల్ ఎవరంటే మిస్టర్ ఆనంద్ గారు అండ్ స్మైలీ గారు. స్మైలీ గారు ఒక చిట్టి తీయండి. స్మైలీ గారు మీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయండి. హ్యాపీతో మీ నరాలు జివ్వమని, మీకేమైనా అయిపోతుందని నా ఫీలింగ్. పార్టిసిపేట్స్ అందరికి బ్లైండ్ ఫోల్డ్ క్లాత్ ఇచ్చేసేయండి. ఏమైంది పృథ్వీ గారు? క్లాత్ ఎక్కడో పడిపోయింది అనుకుంటా మహి. కింద 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 ఉంది చూడండి. థ్యాంక్ యూ. కళ్ళు తెరిచి అన్ని చూస్తూ బ్లైండ్ ఫోల్డ్ ఆడతావా? పెప్పర్ స్ప్రే చేశాను, ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఏం ఆడతావో నేను చూస్తాను. లెట్స్ స్టార్ట్.
ఓకే కమాన్ కమాన్. స్మైలీ గారు సో సారీ అండి. ఆనంద్ గారు నో వరీస్. నెక్స్ట్ రౌండ్ లో 5 పాయింట్స్ ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. స్మైలీ ఐ ఓకే? ఏంటి ఆల్మోస్ట్ నన్ను టచ్ చేయడానికి వచ్చి సడన్ గా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయా? నెక్స్ట్ కపుల్ మిస్టర్ పృథ్వీ అండ్ మహాలక్ష్మి. పృథ్వీ గారు నేను కట్టుకోనా? నో నేనే కట్టుకుంటాను. చెప్పాను కదా, నువ్వు ఐస్కాంతం, నేను ఐరన్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యూ. తింగర్ సచ్చినోడా, మాట వరుసకైనా నువ్వే కట్టుకో అన్నా బయట పడిపోయేవాడివి కదరా. నీ దరిద్రం అలా ఉంది, ఏం చేద్దాం? మహి, నా కళ్ళకు గంతలు ఉంది కట్టవా? విరాజ్, మంచి ఎనర్జీ వచ్చే ఫుడ్ ఆర్డర్ చేసుకోరా. నెక్స్ట్ లెవెల్ టోవాక్ అంట. అందులో గెలవాలంటే ఎనర్జీ ఉండాలి. అయినా మీ లవ్లోనే మీకు కావాల్సినంత ఎనర్జీ ఉందనుకో. ఇది ఫిజికల్ గా అడిషనల్ ఎనర్జీ. అన్నయ్య, అరే మీరే ది బెస్ట్ కపుల్. అసలు ఇప్పటికీ సర్ప్రైజింగ్ గా ఉంది. ఎలారా? కళ్ళు మూసుకొనున్నా చైత్ర ఎక్కడుంటే అక్కడికి అంత ఈజీగా ఎలా వెళ్ళగలిగావు? ఐ థింక్ లవ్కున్న పవర్ అయి ఉండాలి. అందుకే మీరే గెలుస్తూ ఉన్నారు. ఏమంటావు స్మైలీ? అవును అవును, మా ఆయనకి తమ్ముడు ఆవలింత తీసినా అదేదో అద్భుతమన్నట్టే ఉంటుంది. వీళ్ళు గెలవటమే భరించలేనట్టుందంటే దాని గురించి నా మొగుడి అభినందన సభ. కర్మరు బాబు. రే విరాజ్, ఫిక్స్ అయిపో. నెక్స్ట్ రౌండ్ నుంచి మేము సరదాగా పార్టిసిపేట్ చేయడం తప్ప మీకు మాత్రం కాంపిటీషన్ కాదు. ఇక్కడ బెస్ట్ కపుల్ మీరే. థ్యాంక్స్ అన్నయ్య. మీదే గెలుపు. అవునన్నయ్య, నీ మాటే నిజమవ్వాలి. ప్రస్తుతం ఈ గెలుపే మా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం. అవునరా, విఠల్ దగ్గరికి వెళ్ళారు కదా, ఏమైంది? నిజాన్ని అమ్మకానికి పెట్టినవాడు వాడికి కావాల్సింది దక్కితేనే మనకు కావాల్సింది ఇస్తానన్నాడు. అంతకు మించి ఏముంటుందన్నయ్య? ఆనంద్ గారు, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేసి స్మైలీ. ఇక్కడ మనం గెలవడం కాదు, నా తమ్ముడు గెలుపుని చూడాలి. తప్పకుండానండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.